పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ హైకోర్టు ఈరోజు ఉచిత పథకాలపైన తీవ్రంగా స్పందించింది. ఉచిత పథకాలు ప్రభుత్వ ఖజానాపైన ఆర్థిక భారాన్ని పెంచడమే కాకుండా ప్రజలను కూడా కష్టపడి పనిచేసేటువంటి తత్వానికి దూరం చేస్తాయని జస్టిస్ నగేష్ భీమపాక ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ యొక్క వ్యాఖ్యలైతే చేసింది. ఇంతకీ హైకోర్టు ఈ యొక్క వ్యాఖ్యలు ఎందుకు చేసింది అనేటువంటి అంశాన్ని మనం మా యొక్క స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మనకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారు మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, హైకోర్టు ఉచిత పథకాలపైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా సమాజంలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలను వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నటువంటి పథకాలు అయితే ఉన్నాయో కొన్ని అంటే పేద ప్రజల కోసం ఉపయోగించేటువంటి పథకాలు, పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందో దానిలో ధనికులకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సమానత్వం అనేది లేదు, ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రక్రియలో ఈ పథకాలు అందజేయాలనే దానిపైన కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే విధంగా ఉచిత పథకాలు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి అనేక కోణాల్లో కూడా ఈ ఉచిత పథకాలు అనేది రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా కోర్టు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇస్తున్నటువంటి పథకాలలో విద్యార్థులకు అంటే మంచిగా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఈ స్కూల్ స్కాలర్షిప్స్ కానీ మిగతా ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేటువంటి లోన్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాని పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే అనేక రకాలుగా విద్యార్థులకు లాభం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎక్కడ ప్రభుత్వాలు పథకాలు ఉచితాలు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వద్దు అనేది కూడా ముఖ్యంగా దానిపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా చెప్పడమే కాకుండా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకంకి సంబంధించి ఒక ఉదాహరణను చెప్పడం జరిగింది. రైతు బంధు పథకం ద్వారా రైతు బంధు ఏదైతే రైతులకు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారో దాంట్లో పేద ప్రజల కంటే ధనికులకు ఎక్కువ శాతం ఈ డబ్బులు వెళ్తున్నాయి. దీని వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు అక్కడ సరిగా పనిచేయకపోవడం, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు ధనికులే కాకుండా కొంతమంది ఏదైతే ఉచిత పథకాలు మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రైతులు కానీ మిగతా చోట్ల ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉచిత పథకాలు రావడంతో ఈ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు కానీ మిగతా చోట్ల వెళ్ళేటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ పనులు చేయలేని పరిస్థితిలో అక్కడ చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడమే కాకుండా రైతు కూలీలు దొరకడం కూడా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఊర్లలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ ఉచిత పథకాల వల్ల అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వము దృష్టి పెట్టాలి. ఉచితాల వెనుక వెళ్ళినట్టయితే ఉపాధి సంస్కృతి పైన చాలా ప్రభావం పడుతుంది. అదే కాకుండా కష్టపడి పనిచేయాల్సినటువంటి యువత గాని కూలీలు గాని మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అదంతా కూడా నశించిపోయి చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వృత్తి చేయకపోయినట్లయితే అతను ఎలాంటి పని చేయకపోయినట్లయితే మానసికంగా కానీ అదేవిధంగా శారీరకంగా కానీ అతను ఎలాంటి పని చేయకుండా ఫ్యూచర్ లో అదే విధంగా ఉన్నట్లయితే ఉచిత పథకాలు ఆపేసిన సమయంలో అతని పైన తీవ్ర స్థాయిలో అతని కుటుంబం పైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉచిత పథకాల పైన సమాలోచన చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సామాజిక బాధ్యత లోపించడం కూడా దీంట్లో ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడమే కాకుండా ఒకప్పుడు గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహనీయులను చూసి ఈ దేశానికి మనం ఏమిచ్చామని చెప్పేసి కూడా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది అనే ఆలోచన ధోరణిలో ప్రజలు ఈ పథకాలను అందుకున్నటువంటి వాళ్ళు ఆలోచించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఉచిత పథకాలు ఇచ్చేటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే భవిష్యత్ తరాలలో చాలా ఇటు పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళే కాకుండా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితే కాకుండా మిగతా చోట్ల కూడా పని చేయాల్సిన సమయంలో కూడా పని చేయలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కోర్టు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది సీనియర్ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా మాట్లాడిన సమయంలో కోర్టు చాలా జాగ్రత్తగా
అన్ని ఈ మధ్య కాలంలో దాఖలైనటువంటి పిటిషన్లు, అదేవిధంగా గ్రామాలలో, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా సీనియర్ న్యాయవాదులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వాలు లబ్ధిదారులను ఎంపిక చేసుకునేటప్పుడు సరిగ్గా సమీక్షించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా హైకోర్టు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అనేది కూడా అందరినీ ఆలోచింపజేయాల్సిన పరిస్థితికి అయితే తీసుకొచ్చాయని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా, అదే కాకుండా మనం చూసుకున్నట్లయితే ఉచిత పథకాలకు పెట్టేటువంటి డబ్బులు, రైతు బంధుకి ఇస్తున్నటువంటి డబ్బులు, రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన హక్కులు, తమకు రావాల్సిన జీతాలు, తమకు రావాల్సిన పింఛన్ల పైన ఎన్నో రోజులుగా పోరాడుతున్నారు. ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు ఆదేశాలు జారీ చేసి తీర్పునిచ్చి వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించడానికి లేవు అని స్పష్టంగా అధికారులే ఉద్యోగులకు చెప్పినటువంటి దాఖలాలు మనం చూసాం. సో ఈ వీళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం కాకపోగా మీకు ఉచిత పథకాలకి ఇవ్వడానికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. సో మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉచిత పథకాలను ఇచ్చి ఓటు దండుకునే ప్రయత్నమే చేస్తుంది తప్ప సరైన న్యాయం, సరైన ప్రజలకు వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కుని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు గాని, జీతాలు గాని ఏవైతే ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది పక్కన పెడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎంత మేర ఇవ్వాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఏదేమైనా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చకైతే దారితీశాయి. కేవలం వారి రాజకీయ స్వార్థం కోసం, హోటోకు కోసం ఈ ఉచిత పథకాలను ప్రజలపైన మోపి ఈ యొక్క ఆర్థిక భారాన్ని ఆ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసే విధంగా, అలాగే ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకుని వాటికి తక్కువ అవుతున్నాయని చెప్పి ఈ యొక్క ఖజానా సాకును చూపి అవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా సోమరిపోతులుగా తయారవుతారు. అలాగే ఈ ఉచిత పథకాలు ఇవ్వకుండా, ఉచిత పథకాలే కాకుండా అర్హులకే ఉచిత పథకాలు అందించేలాగా చూస్తూనే అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కూడా ఇటు హైకోర్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.